ఈ 3 monthsలో చాలా మారినాయి చెప్పాలా. డబ్బులు తక్కువైపోయినాయి, ఎదిగేదో ఒదిగేదో ఎట్టగేలు వద్దులే. ఆన్లైన్ కోచింగ్ స్టార్ట్ చేద్దామని నిర్ణయించుకున్నా. ఇప్పుడు ఆగేశారు తర్వాత ఎవరని అక్క నాకు తెలిసి నా జీవితంలో చేసిందే మంచి పని. ముఖం కూడా పోయింది. నమస్తే అందరికీ, ఎట్లున్నారు? ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. చాలా రోజులైంది వీడియోలు చేయక, లాంగ్ టైం నో సీ. ఎందుకు గ్యాప్ వచ్చింది, ఈ 3 నెలలు ఎందుకు గ్యాప్ వచ్చింది, ఏం చేస్తున్నాడు, ఏం కథ అనేది ముందు చెప్తాను. సో వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, కానీ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. లెట్స్ సీ ఎక్కడి వరకు పోతుందో. నేను వర్కౌట్ చేసుకుంటూ మాట్లాడదాం, టైం వేస్ట్ చేయకుండా వర్కౌట్ చేసుకుంటూ మాట్లాడదాం. లెట్స్ గో. ప్రీ వర్కౌట్ చెప్పాలా? ప్రీ వర్కౌట్ ఉందా అదన్నా? ముందు చెప్పినట్లే ఈ 3 monthsలో చాలా మారినాయి. అంటే మనం ఏమనొచ్చు, బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గింది, మజిల్ బిల్డ్ అయింది, ప్రోటీన్ ఇంటేక్ తక్కువైపోయింది, నార్మల్ ఫుడ్ లేదు, డబ్బులు తక్కువైపోయినాయి. ఏదో ఒకటి చేయాలి కదా. సో ఆ సర్టిఫికేట్ అయితే కంప్లీట్ చేసిన ఎట్టగేలకి వద్దులే అంతే. సో సర్టిఫికేషన్ అయితే అయిపోయింది ఫైనలీ. ఇప్పుడైతే ఒక జిమ్లో పర్సనల్ ట్రైనర్గా వర్క్ చేస్తాను. రోజు ఒక ముగ్గురిని, అంటే స్టార్టింగ్ కాబట్టి ముగ్గురిని ట్రైన్ చేస్తాను. సో ఇంకా మనం ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ ఇంకా ముందర పోతూ ఇంకా చాలామందిని ట్రైన్ చేయొచ్చు. సో నేనేమనుకుంటున్నా అంటే, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఫిట్నెస్లోకి దిగాలనుకుంటున్నారు కాబట్టి, అంటే టు అచీవ్ ఏ గుడ్ ఫిజిక్. సో అందుకు నేను ఆన్లైన్ కోచింగ్ స్టార్ట్ చేద్దామని నిర్ణయం చేసుకున్నా. సో కావాలనుకునే వాళ్ళు యూ కెన్ అప్రోచ్ మీ. లైక్ మీ దగ్గర నెంబర్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో అప్రోచ్ కావచ్చు. ఇప్పటి నుంచి ఆ ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటా, ఎందుకంటే ఎవరెవరు మెసేజ్ పెడతారో ఎవరో తెలియదు కదా. సో ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్ ఆన్లో ఉంటుంది. సో మెసేజ్ చేయండి, వీ కెన్ ఫిగర్ ఇట్ అవుట్. ఓకే. ఈ జిమ్లో ఎక్విప్మెంట్ అయితే చాలా బాగుంది. అంటే నాకు ఉపయోగపడే విధంగా ఉంది. జిమ్లో ఎక్విప్మెంట్ మంచిగానే ఉంది. బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గింది కాబట్టి కొంచెం మస్కులారిటీ ఇంప్రూవ్ ఉంటుంది. మీకు నా మాదిరి కావాలంటే తెలుసుగా ఏం చేయాలో అది చేయండి అంతే. లెట్స్ స్టార్ట్ ఆన్లైన్ కోచింగ్, గ్రో టుగెదర్. ఫస్ట్ ఏమనుకున్నా అంటే, మనకి చేతిలో ఒక సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఒక వీడియో చేద్దాం అనుకున్నా, కానీ సర్టిఫికేట్లు వచ్చేదానికి చాలా లేట్ అవుతుంది, అంటే ఒక 1 month అవుతుంది. సో అందుకే ఫస్ట్ ఒక వీడియో తీసేద్దాం. సో ది కన్సిస్టెన్సీని ఫాలో అవుదాం. మనం యూట్యూబ్లో తప్ప మనం బయట జీవితంలో ఎక్కువ కన్సిస్టెంట్గా ఉంటాం. యూట్యూబ్లో వచ్చేదానికి ఎందుకో కొంచెం రోత కాదు కానీ రోత కాదు కానీ కొంచెం బ్యాడ్ స్టెప్ ఉంటుంది అనమాట. నేను జిమ్ కన్సిస్టెంట్గా చేస్తున్నా కానీ వీడియోలు చేయడం లేదు. ఎందుకో నాకు అంటే జిమ్కి అట్లా అలవాటు అయిపోయింది అనమాట బాడీ. ఆ సర్టెన్ టైం పీరియడ్లో అది చేయకపోతే ఏం తోచదు. సో ఇది కూడా కొంచెం అలవాటు చేసుకుంటా మెల్లగా. డైలీ అంటే డైలీ కాదు, ఒక
వీక్లీ ఒక వీడియో అండ్ వీక్లీ ఒక ఆల్టర్నేట్ డేస్లో ఒక షార్ట్ అప్లోడ్ చేసి ట్రై చేస్తా. అంటే నేను ఖచ్చితంగా వేయలేను కానీ ట్రై చేస్తా. సో దీంట్లో కూడా మనం జిమ్లో ఎట్లా కన్సిస్టెన్సీగా డిసిప్లిన్గా ఉన్నామో యూట్యూబ్కి వచ్చేదానికి కొంచెం తక్కువైతుంది కాబట్టి దీంట్లో కూడా మనం అట్లే చేసుకుంటున్నాం. నాకు తెలిసినంత నాలెడ్జ్ మీకు ఇస్తాను. ఇంకో కామెడీ చెప్తా వినేష్. కామెడీ ఏందో చెప్దాం అనుకుంటా. చెప్తా అంటున్నా కదా. సో ఎప్పుడైతే ఈ జీజీఎఫ్ఐ అంటే పర్సనల్ ట్రైనింగ్ కోర్స్ తీసుకున్నాను, నాకు తెలియదు ఇంత ఉందా ఎవరు నీ అక్క. అసలు మనకేం తెలియదు కదరా, మన బేసిక్ గురించి తెలియదు. ఇన్ని రోజులు మనము ఏదో తెలుసు అని ఫ్లెక్స్ చేస్తున్నాం ఊరినే. అంటే పోతూ తెలుసు అంటారు కదా, విత్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్. సో అట్లా. సో నాకు తెలిసి నా జీవితంలో చేసిందే మంచి పని ఈ జీజీఎఫ్ఐ తీసుకోవడం. ఎందుకంటే సో నాకు అనిపించింది ఫిట్నెస్ ఇండస్ట్రీలో ఇంకా గ్రోత్ ఉంది బాగా. ఈ పర్సనల్ ట్రైనింగ్లో ఎదగవచ్చు కదా, పర్సనల్ ట్రైనింగ్లో ఎదగవచ్చు మంచిగా. మన అజంప్షన్ ఎప్పుడు తప్పు కాదనమాట, అదొక కాన్ఫిడెన్స్. సో ఇప్పుడేం తక్కువ కాదు. ఈ జీజీఎఫ్ఐ నుంచి చాలా తెలుసుకున్నా. అంటే నాకు అప్పుడు తెలిసింది ఒక 5% అయితే. ఇప్పుడు నాకు 100% తెలుసు అన్న కానీ ఇప్పటికీ ఒక 70% తెలుసు. సో ఆ జీజీఎఫ్ఐ పోవడం వల్ల నేను ఒక 60% నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నా. అర్థమైందా? ఒక 2 months బ్యాక్ నా లాస్ట్ వీడియోలో నా బాడీ కండిషన్ చూపించినా కదా, ఈరోజు కొంచెం చూపిస్తాను నా బాడీ కండిషను. అప్పటి నుంచి ఇప్పటికే ఎట్లా అయింది అది ఇదని. ఈ 2 months నో ప్రోటీన్ పౌడర్, నో మల్టీవిటమిన్, నో ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్, సప్లిమెంట్స్ ఏం లేవు, ఫుడ్ బాగాలేదు, హెయిర్ వెళ్ళిపోయింది, ముఖం పోయింది, ముఖం కూడా పోయింది. ముందు కన్సిస్టెంట్గా తీసుకున్నాం కదా ప్రోటీన్, ఆ ప్రోటీన్ని ఇప్పుడు యూజ్ చేసుకుని నా బాడీలో ఉండే ఫ్యాట్ మొత్తం ఇప్పుడు యూజ్ చేసుకుని ఫుల్ లీన్ అయిపోయింది అన్న బాడీ. సో తర్వాత ఒక డిసెంబర్లో ఇక్కడ దగ్గరలో తీసుకోవాలి రూమ్ తీసుకుని, అప్పుడు ఫుల్ ఫోకస్ అండ్ డైట్. ఇప్పుడు పీజీలో ఉన్నాం కాబట్టి అదంతా అవ్వదు. సారీ. ఓకే. ముందు కూడా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది డైట్ చెప్పు, వర్కౌట్ ప్లాన్ చెప్పు, అది ఇది అంటుండ్రి. అప్పుడు నాకు అంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. అంటే ఇప్పుడు నాకు వర్కౌట్ అయింది, వాళ్ళకి వర్కౌట్ అవుతుందో లేదో తెలీదు. సో ఆ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వల్ల నేను వరకు ఇలేకపోయినా. సో ఇప్పుడు మనం సర్టిఫైడ్ పర్సనల్ ట్రైనర్ కాబట్టి వీ కెన్ సజెస్ట్ వాట్ ఎవర్ యూ వాంట్. కానీ ఖర్చు అవుతుంది, కానీ మనం పెట్టాలా. కొంచెం ఎఫర్ట్ పెడితే ఈజీలీ వీ కెన్ గెట్ చేంజెస్. మన లైఫ్ స్టైల్ మార్చుకోవచ్చు. ఓకే, మన లైఫ్ స్టైల్ మార్చుకోవచ్చు, మన ఫ్యాషన్ సెన్స్ కూడా మార్చుకోవచ్చు. అర్థమైందా? ఈ జిమ్ నుంచి ఇట్స్ ఆల్ అబౌట్ ఇండివిజువాలిటీ. అంతే, ఎవరితో అనుకుంటుంది. కానీ నేనేం చెప్తున్నా అంటే ఇన్వెస్ట్ ఇన్ ఫిట్నెస్. ఎప్పుడైతే నీకు ఆరోగ్యం మంచిగా ఉంటుందో యూ కెన్ పుష్ యువర్ సెల్ఫ్ ఫర్దర్. అంతే కదా. సో #let's build together or #let's grow together. That's it. సో ముందు మనం చెప్పినట్లే నా బాడీ కండిషన్ చూపిస్తాను కదా, చూసి
Huh? You can say. వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేద్దాం. బాడీ ఎట్లుందో మనకి కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇంకా సెలవు తీసుకుంటున్నా. టాటా బై బై, గుడ్ నైట్, గయా.